కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్టే గనుక మన ఛానెల్ చూస్తున్నట్లయితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే మన టమాటాలు ఎండ నుంచి ఎలా కాపాడుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనమైతే టమాటాలు బాక్స్‌లో అయితే ప్రికాషన్ ఇలా ఒక దగ్గరికైతే చేర్చుకుంటాము. చేర్చుకున్న తర్వాత ఎండ నుంచి అనేది కాయలనేది కాపాడుకోవాలి. ఎందుకు అంటే ఎండలో ఉంటే కాయలనేవి మెత్తగా అయిపోతాయి. చెట్లలో ఉన్నప్పుడు ఆకుల వల్ల అయితే కాయలనేవి మెత్తగా అవ్వవు. ఇలా అయితే మనమైతే నర్సరీ షేడ్ నెట్ అనేదైతే ఏసుకోవాలి. ఇలా కొంతమందికి డబ్బులు పెట్టి నర్సరీ షేడ్ నెట్ అని తెచ్చుకోవచ్చు. డబ్బులు లేనోళ్ళు మీ దగ్గర టెంకాయ పట్టలయితే ఉంటాయి. టెంకాయ మనలు కొట్టేసిన పట్లని రాలిపోయుంటాయి. ఆ పట్లని తెచ్చేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే అదైతే వేసుకోండి. మనమైతే నర్సరీ షేడ్ నెట్ అయితే యూజ్ చేస్తాము. చూసుకోవచ్చు మీరు. అది టమాటాలు మీకు డౌట్ రావచ్చు. ఆకులున్ ఆకులుండే టమాటా చెట్లలో అయితే కాయలనేటివి గట్టిగా మెత్తగా ఉంటాయి. ఒకవేళ ఆకులు లేని టమాటా చెట్లు ఉంటాయి చూడు. ఆకులు లేకుండా పలచగా ఉండే దాంట్లో కాయ అనేది మెతుకు అనేది ఉంటుంది. మెతుకు అనేది ఎందుకుంటుందంటే, ఈ ఎండ అనేది ఎక్కువ పడిందనుకో కాయ అనేది మెతుకయిపోతుంది. ఆకులు ఎక్కువ ఉంటే కాయ అనేది కూడా కనపడదు. మనమైతే ఈ విధంగా అయితే కట్టుకొని పెట్టుకుంటాం. దీన్ని కూడా షీట్ ఏయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనమైతే మార్కెట్ అనేది ఏసుకోవచ్చు. వెంటనే మార్కెట్‌కి ఏసుకొని వెళ్ళిపోతే నర్సరీ షేడ్ నెట్ ఏమి అవసరం లేదు. లేకుంటే వేసుకోవాలి. లేకపోతే టెంకాయ పట్లు కానీ, ఆకులు కానీ, కానగాకులు ఏవుంటే అవి మీ దగ్గరలో అవైతే ఆకు చెట్ల మీద ఏసేసుకోవాలి. ఇది ఎండాకాలం కాబట్టి. ఇది ఇప్పటి వరకున్న సమాచారం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు.